ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియత్ కథలాంటిది. ఒక చిన్న స్టార్టప్, అదేనండి నెట్ఫ్లిక్స్, కొన్ని బిలియన్ డాలర్ల విలువైన బ్లాక్ బస్టర్ అనే మహా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేసిందో తెలుసా? వ్యాపార ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసిన ఆ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరం 2000. ఈ రెండు కంపెనీల మధ్య ఎంత పెద్ద తేడా ఉందంటే, ఒకవైపేమో బ్లాక్ బస్టర్, $5 బిలియన్ విలువ, ఏకంగా 9000 స్టోర్లతో తిరుగులేని రాజులా ఉంది. ఇక మరోవైపు పాపం నెట్ఫ్లిక్స్ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ కంపెనీని అమ్మేయడానికి వరుస ప్రయత్నాల్లో ఉంది. కాని చివరికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. ఇది వ్యాపార చరిత్రలోనే ఒక గొప్ప నేను ముందే చెప్పాను అన్నట్టుగా నిలిచిపోయింది. అసలు ఇంత పెద్ద మార్పు ఇంత నాటకీయంగా ఎలా సాధ్యమైంది తెలుసుకుందాం రండి. అంతా మొదలైంది ఒక చిన్న విషయంతో, ఒక సాధారణ కస్టమర్కి వచ్చిన కోపంతో. ఒకే ఒక్క చిన్న సంఘటన మొత్తం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమనే ఎలా తలకిందులు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొత్తం $40. 1997లో రీడ్ హేస్టింగ్స్ అనే వ్యక్తి అపోలో 13 సినిమా క్యాసెట్ను లేటుగా తిరిగిచ్చినందుకు బ్లాక్ బస్టర్ వేసిన ఫైన్ ఇది. అవును, కేవలం $40. కాని ఈ చిన్న మొత్తమే ఒక మహావిప్లవానికి నాంది కలిగింది. ఆ $40 ఫైన్ కడుతున్నప్పుడు హేస్టింగ్స్కి మెరుపులా ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, బ్లాక్ బస్టర్ లాభమంతా కస్టమర్ల ఇబ్బంది మీదే ఆధారపడుంది, వాళ్ళు చేసే తప్పుల మీదే ఆధారపడుంది. అంటే వాళ్ల వ్యాపారమే కస్టమర్లను శిక్షించడం అన్నమాట. నమ్మడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ నిజం. బ్లాక్ బస్టర్ కేవలం ఈ లేట్ ఫీజుల ద్వారానే సంవత్సరానికి $800 మిలియన్ సంపాదించేది. అక్షరాలా $800 మిలియన్. ఇదో చిన్న మొత్తం కాదు, ఇది వాళ్ల వ్యాపారంలో ఒక కీలకమైన భాగం, కాని పూర్తిగా కస్టమర్ల అసహనంపై కట్టిన సౌదం. సరిగ్గా ఇక్కడే హేస్టింగ్స్ ఒక కొత్త ఆలోచనతో వచ్చాడు. బ్లాక్ బస్టర్ మోడల్కి పూర్తి వ్యతిరేకంగా మెయిల్ ద్వారానే డీవీడీలను పంపే ఒక సర్వీస్. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైన ఆకర్షణీయమైన విషయమేంటంటే, ఎలాంటి లేట్ ఫీజులు లేవు, అంతే. సరే, ఇప్పుడు కథలో అస్సలు సిసలైన మలుపు దగ్గరికొచ్చాం. నష్టాల్లో ఉన్న ఒక చిన్న స్టార్టప్ ఆ పరిశ్రమకే రారాజు అయిన వాణ్ణి కలిసినప్పుడు ఏం జరిగింది? ఆ సమావేశమే బ్లాక్ బస్టర్ తలరాతను ఎలా మార్చేసిందో చూద్దాం. ఆ సమయానికి పరిస్థితి ఏంటంటే, .com బబుల్ పగిలిపోవడంతో నెట్ఫ్లిక్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, చేతిలో డబ్బులు వేగంగా అనిపోతున్నాయి. ఇక చేసేదేం లేక వాళ్లు తమ కంపెనీని బ్లాక్ బస్టర్కు అమ్మేద్దామనే ప్రతిపాదనతో డల్లాస్లోని వాళ్ల హెడ్ క్వార్టర్స్కి వెళ్లారు. ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే, నెట్ఫ్లిక్స్ వాళ్లు మమ్మల్ని $50 మిలియన్ కొనుక్కోండి, మేము మీకు ఆన్లైన్ విభాగంగా పనిచేస్తాం అని అడిగారు. కాని బ్లాక్ బస్టర్ సీఈఓ దాన్ని కనీసం సీరియస్గా కూడా తీసుకోలేదు. పైగా వాళ్లని చూసి ఎగతాళిగా నవ్వి గదిలోంచి బయటికి పంపించారని అంటారు. బ్లాక్ బస్టర్ చేసిన అతి పెద్ద చారిత్రాత్మక తప్పిదం ఇదే. వాళ్లు నెట్ఫ్లిక్స్ను ఒక నిష్ బిజినెస్ అనుకున్నారు. అంటే ఇది ఏదో కంప్యూటర్లు తెలిసిన కొద్దిమందికి మాత్రమే నచ్చుతుందిలే అనుకున్నారు. ప్రజలు హాయిగా స్టోర్కి వచ్చి పాప్కార్న్ కొనుక్కుని క్యాసెట్లు వెతుక్కునే ఆ అనుభూతినే ఇష్టపడతారని వాళ్లు బలంగా నమ్మేశారు. ఆ తిరస్కరణ తర్వాత ఈ రెండు కంపెనీల దారులు పూర్తిగా విడిపోయాయి. ఒకటి భవిష్యత్తు వైపు పరుగులు పెడితే, మరొకటి గతాన్నే పట్టుకుని అక్కడే ఆగిపోయింది. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బ్లాక్ బస్టర్ నో చెప్పిన తర్వాత నెట్ఫ్లిక్స్ ఒక సరికొత్త ఆయుధాన్ని బయటకు తీసింది. అదే సబ్స్క్రిప్షన్ మోడల్. నెలకి ఒక్కసారి కడితే చాలు, మీకు నచ్చినన్ని సినిమాలు చూడొచ్చు. ఈ ఐడియా అద్భుతంగా పనిచేసింది, ఒక సంచలనం సృష్టించింది. నెట్ఫ్లిక్స్ విజన్ ఎప్పుడూ భవిష్యత్తు మీదే ఉండేది. వాళ్లు ఈ డీవీడీల వ్యాపారాన్ని తరువాత పెద్ద టెక్నాలజీకి ఒక మెట్టుగా మాత్రమే చూశారు. 1997లో డీవీడీలతో మొదలుపెట్టి 2007లో స్ట్రీమింగ్ తెచ్చారు. ఆ తర్వాత 2013లో ఏకంగా సొంత కంటెంట్ అంటే హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటివి తీయటం మొదలుపెట్టారు. ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందంటే, ఒకవైపు బ్లాక్ బస్టరేమో 9000 ఖరీదైన స్టోర్లు, వాటి అద్దెలు, స్టాక్ అనే పెద్ద బరువును మోస్తూ ఉండిపోయింది. మరోవైపు నెట్ఫ్లిక్స్ మాత్రం ఎక్కడ్నుంచైనా యాక్సెస్ చేయగల తేలికైన ఒక డిజిటల్ లైబ్రరీని కట్టడంపై దృష్టిపెట్టింది. ఇక మనం కథ చివరి అంకానికి వచ్చేశాం. భవిష్యత్తును గుర్మధ్యన వస్తే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా సరే ఎలా కూలిపోతుందో ఇప్పుడు మన కళ్లతో చూడబోతున్నాం.
2007 తర్వాత మార్కెట్ తన తీర్పు ఇచ్చేసింది. ఇక దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నెట్ఫ్లిక్స్ షేర్ ధర రాకెట్లా ఆకాశంలోకి దూసుకెళ్తుంటే బ్లాక్ బస్టర్ షేర్ మాత్రం పాతాళానికి పడిపోయింది. వాళ్ళ భవిష్యత్తు ఎంత నాటకీయంగా తారుమారైందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. 2010లో ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బ్లాక్ బస్టర్ దివాళా తీసినట్టు ప్రకటించింది. మార్పుకు ఎదురెళ్లినందుకు చెల్లించుకున్న భారీ మూల్యమిది. అయితే నెట్ఫ్లిక్స్ కేవలం డీవీడీల యుద్ధంలో గెలవడంతో ఆగిపోలేదు. వాళ్లు మొత్తం వినోద పరిశ్రమ రూపురేఖలనే మార్చేశారు. హౌస్ ఆఫ్ కార్డ్స్తో మొదలుపెట్టి స్క్విడ్ గేమ్ వరకు సొంతంగా కంటెంట్ తయారు చేస్తూ ఇప్పుడొక స్టూడియోగా, డిస్ట్రిబ్యూటర్గా, థియేటర్గా అన్నీ వాళ్లే అయిపోయారు. సో ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటంటే చాలా సింపుల్. బ్లాక్ బస్టర్ తన వ్యాపారాన్ని కస్టమర్లు చేసే తప్పుల మీద కట్టుకుంది. కానీ నెట్ఫ్లిక్స్ కస్టమర్ల ఇబ్బందులను తీర్చడం మీదే తన వ్యాపారాన్ని నిర్మించుకుంది. ఇది కేవలం టెక్నాలజీ కథ కాదు, కస్టమర్లను ఎవరు బాగా అర్థం చేసుకున్నారు అనే కథ. ఈ కథ మనందర్లో ఒక ప్రశ్నను మిగిల్చింది. ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్లాగా మేము చాలా పెద్దవాళ్లం, మాకు తిరుగులేదు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ధీమాగా ఉన్న కంపెనీ ఏదైనా ఉందా? ఏమంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.